ఈ దినమున ప్రభు నీతో సెలవిస్తున్న మాట. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. నేస్తమ్మా, అందరు బాగున్నారు కదా? నిజంగా చాలా మంది నేను క్రైస్తవుణ్ణి, నేను క్రైస్తవురాల్ని, మా కుటుంబం అంతా కూడా క్రైస్తవులమే అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు కదా. అసలు క్రైస్తవుడు అంటే ఏంటి ఎప్పుడైనా ఆలోచించారా? నిజంగా మనం క్రైస్తవులమైతే ఈ విధంగా చేయాలి. ఏంటో తెలుసా? నీ ఇష్టాల మీద కాకుండా దేవుని చిత్తం మీద ఆధారపడే వారంగా ఉండాలి. కేవలం వాక్యాన్ని వినేవారంగా కాకుండా పాటించే వారంగా ఉండాలి. నీ జీవితం ఎంత కష్టంలో ఉన్నా ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించే వారంగా ఉండాలి. ఒకవేళ నీవు నీ బంధాలు కోల్పోయినా దేవుని మాత్రం విడిచిపెట్టకూడదు. నిన్ను ఎంత వింతగా చూసినా దేవుడు చెప్పినవి చేస్తూ ఈ లోకంలో ప్రత్యేకమైన వారిగా నీవు జీవించాలి. నీలో క్రీస్తును మాదిరిగా చూపించాలి. మనుషులు పెట్టిన ఆచారాలు కాకుండా దేవుని యొక్క ఆజ్ఞలు మాత్రమే పాటించే వారంగా ఉండాలి. నీ స్నేహితుల ముందు లేదా నీవు పనిచేస్తున్న ప్రదేశంలోనో లేదా ప్రాంతంలోనో అయినా దేవుని సువార్తను చేయడానికి సిగ్గుపడకుండా నువ్వు ధైర్యంగా దేవుని యొక్క సువార్తను ప్రకటించేవారిగా నీవు ఉండాలి. వీటిలో మనం ఏ విధంగా ఉన్నామో ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. నిజమైన క్రైస్తవునిగా మారదాం. దేవునికి ఎక్కువగా మనము నమ్మకంగా జీవిద్దాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.